ప్రజాస్వేచ్ఛ న్యూస్కి స్వాగతం. ఈ నెల 27న జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రజాగౌతక తీన్మార్ మల్లన్నకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆశీర్వదించగలరని తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ మెంబర్ అచ్చునూరి కిషన్ రాష్ట్రంలోని పట్టభద్రులందరినీ కోరారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తీన్మార్ మల్లన్న గెలుపును అడ్డుకోలేరని కిషన్ అన్నారు. నమస్తే మిత్రులారా, నేను మీ అచ్చునూరి కిషన్, తీన్మార్ మల్లన్న టీం ములుగు జిల్లా అధ్యక్షుని. ఈ నెల 27న జరగబోయే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిపిఐ, తెలంగాణ జనసమితి, పిఆర్టీయు, మిగతా ప్రజా సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు, అనుబంధ సంఘాలు మద్దతుతో మీ ముందుకు వస్తున్న ప్రజా గొంతుక మనందరి అభిమాన నాయకుడు తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించగలరని ప్రతి ఒక్క పట్టభద్రుని పేరు పేరున వేడుకుంటున్నాము. అలాగే మిత్రులారా, తీన్మార్ మల్లన్న గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలనను, నియంత పాలనను, రాచరిక పాలనను, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న తరుణంలో మిగతా రాజకీయ పార్టీలన్నీ ప్రశ్నించని ఎడల తీన్మార్ మల్లన్న ఒక్కడే గొంతెత్తి యొక్క దొర కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదిరించి కొట్లాడిన వ్యక్తి, ఈ యొక్క ప్రశ్ననే ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మిత్రులారా, ఈరోజు యూట్యూబ్ ఛానళ్లకు కూడా పురుడు పోసింది తీన్మార్ మల్లన్నగానే మనం చెప్పుకోవచ్చు. ఆనాడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్న గారి పైన, తీన్మార్ మల్లన్న టీం పైన అనేక బెదిరింపులు, దాడులు, కేసులు, తీన్మార్ మల్లన్న గారిని కూడా 2 పర్యాయాలు, మొదట విడత 74 రోజులు చెంచలగూడ జైల్లో నిర్బంధించడం జరిగింది. దాని తర్వాత 29 రోజులు చెర్లపల్లి జైల్లో కూడా నిర్బంధించడం జరిగింది. ఇదంతా యావత్ తెలంగాణ సమాజం చూస్తూనే ఉంది, మీరు అందరూ పసిగడుతూనే ఉన్నారు. అయినా కూడా తీన్మార్ మల్లన్న కానీ, తీన్మార్ మల్లన్న టీం కానీ ఎక్కడా ఎవరికి భయపడకుండా అదే ప్రశ్నను ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఇక దొర గడీలను బద్దలు కొట్టి దొరను గద్దె దించేంత వరకు కూడా నిద్రపోకుండా తన క్యూన్యూస్ వేదికగా ప్రశ్నించడం జరుగుతుంది. అది మీరు అందరు చూస్తూనే ఉన్నారు మిత్రులారా. ఈరోజు తీన్మార్ మల్లన్నకు పట్టభద్రుల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక పనిగట్టుకొని దొరకు బానిసగా ఉంటూ దొరకు ఊడిగం చేసుకుంటున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కానీ, కొంతమంది వ్యక్తులు కానీ అనేక రకాలుగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా తీన్మార్ మల్లన్న గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రకటించిందో అభ్యర్థిగా, అప్పుడే గెలుపు ఖాయమైంది. ఇప్పుడు మా యొక్క పోరాటం, మా యొక్క కృషి, మా యొక్క పర్యటన అనేది మెజార్టీ కోసం మేము కృషి చేస్తున్నాం తప్పించి మరొకటి కాదు. తీన్మార్ మల్లన్న గెలుపు అనేది ఎప్పుడో ఖాయమైందని ఈ సందర్భంగా ఎవరైతే మురుగుతున్నాయో ఆ మురుగుతున్న వ్యక్తులకు మేము చెప్పదలుచుకున్నాం. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. మీరు ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా తీన్మార్ మల్లన్న గెలుపుని ఎవడు ఆపలేడు. ఖబర్దార్ చూసుకోండి. జూన్ 5వ తారీఖున వెలువడుతున్న ఫలితాలలో తీన్మార్ మల్లన్న గారు భారీ మెజార్టీతోటి గెలుపొంది అధికార పార్టీలో ఉండి ఎవరైతే నిరుద్యోగులు, పట్టభద్రులు, ఉద్యోగస్తులు వారి యొక్క హక్కుల సాధన కోసమై చట్టసభల్లో మీ పక్షాన గర్జిస్తీ గౌండ్రించి
మీ యొక్క సమస్యల సాధన దిశగా తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కృషి చేస్తాడని, పట్టభద్రుల పక్షాన కృషి చేస్తాడని, ఒక గ్రాడ్యుయేట్గా, ఒక పట్టభద్రునిగా నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను మిత్రులారా. ఎలాంటి అధికారం లేనప్పుడే తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు కానీ, అనాథ పిల్లలకు ఆసరాగా ఉంటూ మా యొక్క ములుగు జిల్లా ప్రాంతంలో కూడా వరదలు వచ్చిన సందర్భంలో కూడా తనకు తోచిన విధంగా నిత్యావసర వస్తువుల పంపిణీ అనేది ఏటూరు నాగారం, మంగపేట, మనుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, కన్నయ్యగూడెం, తుపాకులగూడెం ఈ ఏరియాలలో నిత్యావసర వస్తువులు కూడా పంచడం జరిగింది. కరోనా కష్టకాలంలో కూడా క్యూ కిచెన్ పేరుతో ఆ రోజు తిండి లేక, కనీస నిత్యావసరాలు లేక అలమటిస్తున్న అనేక మంది ప్రజలకు కూడా తీన్మార్ మల్లన్న గారు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కావున పట్టభద్రుల మిత్రులారా, కొంతమంది నిరుద్యోగులు కూడా ఈరోజు ఒకటే ప్రశ్నిస్తున్నారు, 46 జీవో అని చెప్తున్నారు. ఆ యొక్క 46 జీవోకు పురుడు పోసింది ఈ యొక్క నిరుద్యోగుల మధ్య యొక్క తారతమ్యాల యొక్క వేర్పాటువాదం సృష్టించింది ఆనాడు ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. అది మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ, ప్రజాపాలన మనం చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన స్పష్టంగా ఉంది. కావున మిత్రులారా, మీరందరూ ఒక్కసారి తీన్మార్ మల్లన్న గారికి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించి ఒకసారి చట్టసభలో పంపండి. అప్పుడు మీ ప్రశ్న గొంతెత్తుడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తీన్మార్ మల్లన్న గారు కూడా ఒకటే స్పష్టంగా తెలియపరిచిండు. ఏంటనగా, నా యొక్క పర్ఫార్మెన్స్ నచ్చకుంటే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేను మీ వెంట ఉంటా అని కూడా తెలియజేయడం జరిగింది. కావున దయచేసి మిత్రులారా, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాం. బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2 తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. పక్కన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, అంటే 1 నెంబర్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించగలరని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాం. నమస్కారం.